ఓకే గైస్, మనమైతే ఊప్స్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసాం కదా. ఈరోజు ఫైనల్గా మనమైతే రికర్షన్ కాన్సెప్ట్ అయితే చూద్దాం. రికర్షన్ రికర్షన్.py అని అయితే నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. రికర్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. దట్ మీన్స్ ఆ ఫంక్షన్, ఇప్పుడు మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసాం కదా, ఫంక్షన్ మళ్ళీ దానంతకు అదే కాల్ చేసుకుంటే, అంటే ఆ ఫంక్షన్లోనే ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్ని రికర్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం అయితే మనం ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాద్దాం. సింపుల్గా మీకైతే అర్థమవుతుంది ఎలా రికర్షన్ వర్క్ అవుతుంది అనేది. దానికోసం అయితే మనం ఫస్ట్ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. డెఫ్ అని, డెఫ్ ఫ్యాక్టోరియల్ ఎఫ్ఏసి అని అయితే క్రియేట్ చేస్తాను ఫ్యాక్టోరియల్కి. అండ్ ఇక్కడ ఎన్ ఎన్ అనేది ఒక పారామీటర్ పాస్ చేద్దాం, ఎందుకంటే మనం వాల్యూ ఇస్తాం కాబట్టి. అండ్ రిటర్న్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to check the condition for factorial. If n equal to 1 అయితే then return 1. ఒకవేళ అది 1 అయితే మనం రిటర్న్ ఏం చేయమంటాం, 1 రిటర్న్ చేయమంటాం. ఎల్స్ కాకపోతే ఏం రిటర్న్ చేయమంటాం అంటే రిటర్న్ n ఇంటూ n factorial of n minus 1. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రోగ్రామింగ్ అయితే కంప్లీట్ చేద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5. ఓకే, ఇప్పుడైతే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చేసాం, మనం ఫ్యాక్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాం. ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసాం మనం చూడండి, ఇక్కడ కాల్ చేసాం. అక్కడైతే కాల్ చేసాం అంటే మనం ఫంక్షన్ ఇన్సైడ్ ద ఫంక్షన్ కాల్ చేసినాం, దాన్నే రికర్షన్ అంటాం. అండ్ మనం ఫైనల్గా అయితే ఫంక్షన్ని బయట కాల్ చేయాలి. బికాజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కావాలంటే బయట ఫంక్షన్ అయితే ఖచ్చితంగా కాల్ చేయాలి. కాబట్టి నేను బయట ఫంక్షన్ని కాల్ చేసి 5 అనే పారామీటర్ ఆర్గ్యుమెంట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అవుతుంది. అంటే n-1 అంటే 5 టైమ్స్. ఇప్పుడు మనం 5 అని ఇచ్చాం కదా, ఫస్ట్ ఏమవుతుందంటే n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 అవుతుంది, అప్పుడు 4 అవుతుంది. అండ్ మళ్ళీ కండిషన్లోకి వెళ్తుంది, అలా రిపీట్ అవుతుంది. ఆ ఫంక్షన్ అనేది ఎప్పుడైతే మనకు n వాల్యూ అనేది 1 అవుతుందో అప్పుడు రిటర్న్ 1 చేస్తుంది, అప్పుడు కండిషన్ అనేది అక్కడ ఆగిపోతుంది. అంతవరకు మనకైతే రిపీట్ అవుతుంది. ఇలా అయితే రికర్షన్ వర్క్ చేస్తుంది.